ఓర్లకొండలో ఉన్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. ఓర్లకొండ వెబ్లైన్లో నమోదు చేయాలి. వెబ్లైన్లో నమోదు చేయాలి. ఓర్లకొండ ఆన్లైన్ నమోదు చేయాలి. ఓర్లకొండ ఆన్లైన్ ఓర్లకొండలో సాగు చేస్తున్న రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి. ఓర్లకొండలో సాగు చేస్తున్న రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి. ఓర్లకొండలో సాగు చేస్తున్న రైతులకి పట్టాలు ఇవ్వాలి. ఓర్లకొండ ఆన్లైన్ చేయాలి. ఓర్లకొండలో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వాలి. ఓర్లకొండలో సాగు చేస్తున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలి. ఓర్లకొండ భూములు ఇచ్చినటువంటి పట్టాలన్నీ సరి చేయాలి. రైతులకి వెంటనే భూములు పంచాలి. పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి. పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి. పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇచ్చిన భూములన్నీ కూడా వెబ్లైన్ లో నమోదు చేయాలి. 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 పట్టాలు ఇవ్వలేని వారందరికీ పట్టాలు ఇవ్వాలి. సిసిఎల్ఏ జిల్లా కలెక్టర్ గారు వెంటనే కలుగు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. కూడా ఆన్లైన్ చేయాలి. భూములన్నీ కూడా ఆన్లైన్ చేయాలి. భూములన్నీ కూడా ఆన్లైన్ చేయాలి. పట్టాలు ఇవ్వని వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇవ్వని వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలి. వెబ్లైన్ లో భూములన్నీ కూడా సరి చేయాలి. జిల్లా కలెక్టర్ గారు సిసిఎల్ఏ వెంటనే జోక్యం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు సిసిఎల్ఏ వెంటనే జోక్యం చేసుకోవాలి. అసెంబ్లీ సమావేశాల్లో ఉర్లవ భూముల కోసం చర్చించాలి. అసెంబ్లీలో ఉర్లవ భూముల కోసం చర్చించాలి. అసెంబ్లీలో ఉర్లవ భూముల కోసం చర్చించాలి. అసెంబ్లీలో ఉర్లవ భూముల కోసం చర్చించాలి. 450 మందికి పట్టాలు ఇచ్చినన్ని కూడా సరిచేయాలి. పట్టాలు ఇవ్వని వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. పట్టాలు ఇవ్వని భూములన్నింటిలో కూడా పట్టాలు ఇవ్వాలి. గతంలో పట్టాలు ఇచ్చిన భూములన్నీ కూడా ఆన్లైన్ చేయాలి. పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా రైతు భరోసా అమలు చేయాలి. పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా రైతు భరోసా అమలు చేయాలి. పేదలందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. సిసిఎల్ఏ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. అసెంబ్లీలో ఈ భూముల కోసం చర్చించాలి. 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 పట్టాలు ఇవ్వని వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి. బొమ్మల పంచాయతీలో ఉర్లవకొండ గంటలే పట్టాలు ఇవ్వాలి. బొమ్మల పంచాయతీలో ఉర్లవకొండ గంటలే పట్టాలు ఇవ్వాలి. ఉర్లవకొండలో గంటలే పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇవ్వని వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చి సాగుబడి నమోదు చేయాలి. రైతు భరోసాను అమలు చేయాలి. రైతు భరోసాను అమలు చేయాలి. రైతు భరోసాను అమలు చేయాలి. సిసిఎల్ఏ వెంటనే జోక్యం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. అసెంబ్లీలో వెంటనే చర్చించాలి. ఉర్లవకొండ భూముల కోసం అసెంబ్లీలో చర్చించాలి. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం వమ్మల పంచాయతీలోని వమ్మలి, కృష్ణాపురం, జగన్నాథపురం, అదేవిధంగా రాయకత్త మండలంలోని కొమిరి గ్రామాలకు సంబంధించి 2016, 2017లోనే 6వ విడత భూ పంపిణీలో సుమారుగా 450 మందికి 900 ఎకరాల వరకు ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చి, ఇదిగో మీకు పట్టాలు ఇస్తున్నాం, మీరు సాగు చేసుకున్నటువంటి భూములకి అని చెప్పేసి ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పట్టాలంటువంటి వెబ్లైన్లో నమోదు కాలేదు. ఇచ్చినటువంటి పట్టా వేరు, ఆ పేదల సాగులో ఉన్నటువంటి భూములు వేరు. దీంతో ఇక్కడ తెలుసుకున్నటువంటి పేదలందరూ కూడా అనేక సార్లు ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అనేక సార్లు ఫిర్యాదు చేశారు, ధర్నాలు చేశారు, వంట వార్పులు చేసుకున్నారు, ఎంఆర్ఓ ఆఫీసులను పడుకొని నిరసన తెలియజేశారు. దీంతోనే జిల్లా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చి ఈ భూములన్నీ కూడా సరైనవి కావు, పట్టాలు ఇచ్చినవి, అందుకని సిసిఎల్ఏకి మేము రాస్తున్నాం, సిసిఎల్ఏ గారు దీన్ని సరిచేయాలని చెప్పారు. సిసిఎల్ఏ ఇప్పుడు వచ్చి దాన్ని పట్టించుకోలేదని చెప్పేసి గత నెల 11వ తారీఖున విజయవాడలో సిసిఎల్ఏకి, పవన్ కళ్యాణ్ గారికి, అదే లోకేష్ గారికి, రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ గారికి అందరికీ మెమోరాండాలు ఇచ్చి
ఇదిగో మాడుగుల మండలంలోని ఉర్లావకొండ చుట్టూ ఉన్నటువంటి పేదలు భూములు సాగు చేసుకుని జీడి మామిడి తోటలు వేసుకుని వేలాది ఎకరాలు పంటలు పండించుకుని ఉపాధి పొందుతూ ఉన్నారు. వాళ్ళకి హక్కులు లేవు, హక్కులు ఇవ్వండి అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ సీసీఎల్ఏ గారు ఈ రోజు వరకు అతీగతి లేదు. జిల్లా కలెక్టర్ గారికి కనీసం చలనం లేదు. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. అత్యంత దుర్మార్గంగా ఈ రోజు ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పేదలు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ స్కీములు కానీ ఏవి కూడా పూర్తిగా అమలయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించట్లేదు. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఈ రోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదలకి పట్టాలు ఇవ్వడం వల్ల కానీ ఆన్లైన్ చేయడం వల్ల కానీ ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు అవ్వదు. ఎందుకనంటే ఒక పెన్షన్ ఇస్తే ₹1 ఖర్చు అవుద్ది, రేషన్ కార్డు ఇస్తే ఖర్చు అవుద్ది, లేకపోతే ఉద్యోగం ఇస్తే బాధపడాలి ప్రభుత్వం. కానీ ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, లేకపోతే ఒక రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు, ఇటువంటి ఇస్తే ప్రభుత్వం ఖర్చు అవుతుందని బాధపడాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదల భూములు సరిచేసి ఆన్లైన్లో పెట్టి పట్టాలు ఇస్తే ప్రభుత్వానికి ఏం ఖర్చు అవుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ₹1 కూడా ఖర్చు అవ్వదు. వాళ్ళ సంతకం పెడితే చాలు ఇక్కడ పేదల తలరాతలు మారుతాయి. కాబట్టి పేదలందరికీ హక్కులు కల్పిస్తారు, హక్కు కలుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అనేక మంది ప్రతినిధులందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు. అక్కడ ఏం మాట్లాడుతుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ పేదల సమస్య మీద మాట్లాడుకుంటా అక్కడేమో టిఫిన్ తిని సమోసా తిని పడుకోవడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఉర్లావకొండ చుట్టూ ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో గతంలో పట్టా ఇచ్చినవి కానీ పట్టా ఇప్పుడు ఇవ్వలేనివి కానీ పట్టా ఇచ్చిన వాళ్ళన్నీ కూడా సరిచేసి పట్టా ఇవ్వలేని వాళ్ళకి పట్టా ఇవ్వాలని అసెంబ్లీలో చర్చించాలి. ఈ జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి, సీసీఎల్ఏ గారు జోక్యం చేసుకోవాలి, ఎంఆర్ఓ గారు జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.